వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది సెక్రటరీ బాలసాని స్వామిగౌడ్ నూతన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్ ఇన్స్టాలేషన్ కోసం స్వాగతం పలికారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రెసిడెంట్ కంకణాల ముకుందారెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ ఉమెన్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రాం రెడ్డి ఫంక్షన్ హాల్లో సోమవారం సాయంత్రం నూతన క్లబ్ ప్రారంభించడం జరిగింది. గోదావరికని లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం సాయంత్రం జరిగింది. స్థానిక శారదానగర్లోని రెడ్డి కాంప్లెక్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్, సెకండ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమన్ల రాజిరెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని భావనతో మహిళల క్లబ్ను మొట్టమొదటిగా 1987లో స్టార్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 14 లక్షల లయన్స్ సభ్యులు సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా 14 లక్షల లయన్స్ సభ్యులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, క్లబ్లను ఇంకా పెంచాలని, మోర్ పీపుల్ మోర్ సర్వీస్ అనే నినాదంతో లయన్స్ క్లబ్ ముందుకు సాగుతుందని చెప్పారు. నూతన మహిళా క్లబ్ ప్రెసిడెంట్ బాలసాని పద్మగౌడ్, సెక్రటరీ ఏలేశ్వరం శ్రీలత, ట్రెజరర్ కంకరాల శ్రీదేవితో పాటు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మహిళా బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది ప్రెసిడెంట్ కంకణాల ముకుందారెడ్డి, సెక్రటరీ బాలసాని స్వామిగౌడ్, ట్రెజరర్ దేవినేని శ్రీనివాసరావు, జెడ్సీ ఏలేశ్వరం చంద్రమౌళి, ఆర్సీ డాక్టర్ అశోక్ కుమార్, జీఈటీ కోఆర్డినేటర్ జయప్రకాష్, జీఎంటీ కోఆర్డినేటర్ బంక రామస్వామి, పాస్ట్ ప్రెసిడెంట్ తోముల రాజేశ్వరరావు, చెరుకు బుచ్చిరెడ్డి, సురేందర్ రెడ్డి, కిషన్ రావు, లయన్స్ క్లబ్ రామగౌడ ప్రెసిడెంట్ తానపర్తి విజయలక్ష్మి గోపాలరావు, స్ఫూర్తి ప్రెసిడెంట్ లయన్ గోపాలరావు, లయన్స్ క్లబ్ ఆఫ్ మగవా ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మీవాణి, లయన్స్ క్లబ్ ఉమెన్ క్లబ్ మహిళా లయన్స్ పాల్గొన్నారు. చురుకుగా అమితోత్సాహంగా నిస్వార్థ సేవ దృక్పథంతో పాల్గొన్నట్టు అన్ని సమావేశాలకు తప్పనిసరిగా సభ్యులుగా తయారు చేయుటకు నా శాయశక్తుల కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. ఇందాక ముకుందరెడ్డి గారు మీటింగ్ స్టార్ట్ చేశారు, చూస్తారు కదా, ఏమన్నారు, దేనికోసం వాడతారు ఆర్డర్ ఎవరు శాసన అధికారం సింబల్. ప్రెసిడెంట్ మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 20G రీజన్ 6 జోన్ 4 లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది ఈ సందర్భంగా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది సభ్యులందరికీ కూడా ముకుందరెడ్డి గారికి మరియు జెడ్సీ చంద్రమౌళి గారికి మరియు ఈ ఏర్పాటు చేసినామంటే పర్మనెంట్ ప్రాజెక్ట్ మనం ఏర్పాటు చేసినట్లు అవుతుంది. కాబట్టి అది ఎల్లప్పుడూ మనకి ఏంటంటే సర్వీసెస్ అందించుకుంటూ ఈరోజు మనం లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్దిని 2017లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఏర్పాటు చేయడం జరిగింది. గత 7 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా వాళ్ళు సర్వీస్ చేస్తూ ఇంకా చేయడానికి ముందుకొస్తూ ఉంటున్నారు. దాంతోపాటుగా మీరు ఈరోజు కూడా మీరు ఏంటంటే మన క్లబ్ కూడా ఏర్పాటు చేయడం వల్ల ఇంకా రాబోయే రోజుల్లో చాలా సర్వీసెస్ అందించడానికి మనం ఏంటంటే ఈ గోదావరి ప్రాంతంలో మనం చేయబోతున్నాం. కాబట్టి చక్కగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గురించి, అలాగే దాదాపుగా మన యొక్క బాధ్యతల గురించి చాలా చక్కగా సెకండ్ వైస్ గవర్నర్ గారు, అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది గత 107 సంవత్సరాలుగా దాదాపుగా 1917లో ప్రారంభించబడి గత 107 సంవత్సరాలుగా ప్రపంచంలోనే అతిపెద్ద సర్వీస్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునే విధంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మిత్రులారా, ఈరోజు మనం
లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ఉమెన్స్ మెంబర్స్గా మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఇండక్షన్ చేయడం జరిగింది. నూతన బాడీని ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది. ఇక్కడ ఒకటే గమనించాలి, మన యొక్క మెంబర్షిప్ ఏదైతే ఉందో బాబు చాలా మనం ఇన్స్టలేషన్ అండ్ చార్టర్డ్ ప్రజెంటేషన్ ప్రోగ్రామ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ లయన్ ప్రెసిడెంట్ ముకుందరెడ్డి. మిత్రులారా, ఈ మహిళా క్లబ్ 20 మెంబర్స్తోని స్టార్ట్ చేయబడిందని చెప్పారు. ఇప్పుడే ఇన్స్టాల్ చేయబడిన మిమ్మల్ని ప్రమాణ స్వీకారం ఇన్స్టాల్ చేయబడిన మీ అందరికీ కూడా లైన్ మెంబర్లుగా లైనిజంలోకి వచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇందాక సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు చెప్పారు, లైనిజం గురించి కొంత ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో దాదాపు 200 పైన జిల్లాల లోపల లైన్ మెంబర్లు సభ్యులుగా ఉన్నారు. ఈనాడు దాదాపు 14 లక్షల మంది లైన్ మెంబర్లు ప్రపంచవ్యాప్తంగా సేవ అందిస్తున్నాం. ప్రపంచంలో 107 సంవత్సరాలుగా సేవలు వస్తూ ఎలాంటి మరక సేవలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తర్వాత ఎక్కువ సభ్యులతో ఈ సేవ ఇస్తున్న సంస్థ లయన్స్ క్లబ్. అలాంటి దాంట్లో ఇవాళ మీరు తీసుకున్న మెంబర్షిప్ గ్లోబల్లీ మెంబర్షిప్, ఇది ప్రపంచవ్యాప్త. మరి మీ మెంబర్షిప్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలో ఉంది. మీరు ఇవాళ మీకు ఇచ్చిన పిన్ ఏదైతే ధరించారో దాంతో మీరు ఎక్కడికి పోయినా, ఎనీ గవర్నమెంట్ ఆఫీస్లకు వెళ్ళినా, ఒక ప్రైవేట్ సంస్థలకు వెళ్ళినా, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఎక్కడ పోయినా మెంబర్కి మీకు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. లైనిజంలో ఉన్న గౌరవం మీకు కూడా ఈ రోజు నుంచి అందుతుంది. సో పీపుల్ వెన్ ఎవర్ యూ స్టెప్ ఇన్, మీరు ముందు వెళ్ళగానే అనుకుంటారు ఒక సమాజ సేవకురాలు ఇక్కడికి వచ్చింది అనుకుంటారు. ఇచ్చి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి, ఎంఆర్ఓ, మున్సిపల్ చైర్మన్ దగ్గర కానీ, కలెక్టర్ గారు కానీ, ఆ ప్రైవేట్ డాక్టర్కి వెళ్ళిన ప్రియారిటీ మీకు ఈ నెంబర్ వల్ల, ఈ మెంబర్షిప్ ద్వారా ఈ పెన్ ధరించడం వల్ల మీకు జరుగుతుంది. సో ఇలాగా ఇందాక వారు మా సెకండ్ వైజ్ మీరు ఫీజులు కట్టాలి, ప్రతి 5 నుంచి 6 వేల రూపాయలు మెంబర్షిప్ డిస్ట్రిక్ట్ డ్యూస్ కట్టాలి, ఇది కట్టాలి చెప్పారు. ఇది హక్కులు చెప్పారు వాళ్ళు, కొన్ని బాధ్యతలు చెప్పారు. సో మనకు కొన్ని హక్కులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం నందుకు మా క్లబ్ మెంబర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఈ ప్రజాసేవకు ముందుకు వచ్చినాను. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక 10 ఇయర్స్ కౌన్సిలర్గా పనిచేశాను. సమాజంలో సేవలు ఎలా చేయాలి అనేది నాకు ఒక ఆలోచన ఉంది. అలాగే నేను ప్రెసిడెంట్గా ఉండాలని మా ముకుందరెడ్డి అన్న, చంద్రమౌళి అన్న, అలాగే మా హస్బెండ్ స్వామి గౌడ్ గారు కూడా బాగా ప్రోత్సహించారు. ఎందుకంటే నువ్వు సమాజంలో సేవలు చేశావు, నీకు అలాంటి అంటే బయటకు వెళ్తే నువ్వు ఎవరికి ఏం చేయాలి అనేది నీకు తెలుసు అని మరి ముకుందరెడ్డి అన్న అయితే బాగా ప్రోత్సహించాడు. వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు నేను ముందుకు వచ్చాను. అలాగే నేను ఈ క్లబ్ను చాలా ముందుకు నడిపిస్తానని కోరుకుంటూ, మరియు ఇంకా నేను ప్రోగ్రామ్స్ కూడా ఈరోజే నేను ప్రెసిడెంట్గా చేయడము, అలాగే ఇవాళ స్కూల్లో ముకుందరెడ్డి అన్న బర్త్డే సందర్భంగా స్కూల్లో బ్యాగులు పంపిణీ కూడా చేశాను. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేస్తానని, మా క్లబ్ను చాలా ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ ఈ అవకాశం సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఫస్ట్ గవర్నర్ లయన్ కోదండ రాములు గారికి, డాక్టర్ టివి రావు గారికి, అలాగే లయన్ ముకుందరెడ్డి గారికి, అలాగే సెక్రటరీ బాలస్వామి స్వామి గౌడ్ గారికి, ప్రెసిడెంట్ మొగిలన్న గారికి, మరియు వేదికను అలంకరించిన లయన్ పెద్దలు, పిఎస్టీలందరికీ, ముఖ్యంగా నేను పిలువగానే వచ్చిన రామగుండం పిఎస్టీ నాయక్ గంగాధర్